Hi students, good morning. Today class topic subject e-commerce. ఈ-కామర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. బిఫోర్ క్లాసు ఈ-కామర్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే అది మనకి ఈ-కామర్స్లో ఉన్నటువంటి థర్డ్ యూనిట్ అంటే ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్ గురించి మనం ఏం చేసుకున్నాం అంటే అండి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేసుకుంటాం అంటే ఇందులో మనకి ఎస్ఎస్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది. ఇందులో ఎస్ఎస్ షార్ట్స్ తర్వాత ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ ఉంటుందండి. ఏముంటుందండి? ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి మనం ప్రిపేర్ అయ్యాం. ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉన్నదనేది మనం చూసామండి. ఇప్పుడు అంటే ఎలాగండి? ఇంటర్నెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ వల్ల యూజ్ ఏంటి, ఓకేనా? ఇది మనం ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది మనం తెలుసుకున్నాం. ఇది ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ అంటే ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది కదండి. నెట్వర్క్ నుంచి ఇక్కడ ఎక్స్ అనే సిస్టమ్ ఉంది, వై అనే సిస్టమ్ ఉంది. తర్వాత ఈ నెట్వర్క్ ఏమవుతుందంటే రూటర్ ద్వారా నెట్వర్క్ ఏ అండ్ నెట్వర్క్ బి తర్వాత ఈ రూటర్ ద్వారా నెట్వర్క్ సి ద్వారా వైకి ఏమవుతుందంటే నెట్వర్క్ అనేది పాస్ అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనం బిఫోర్ క్లాసెస్ ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ ఏం చేసింది, ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది అంటే ఇంటర్నెట్ యొక్క నిర్మాణం అనేది మనం ఏం చేసామంటే డిసైడ్ చేసుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ తర్వాత మనం దీని కంటిన్యూషన్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా కొద్దిగా ఉందండి. దీని కంటిన్యూషన్గా ఇంకో క్వశ్చన్ ఉందండి. ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ 3 లేయర్స్ అయినటువంటి అప్లికేషన్ లెవెల్తో ఇంటర్నెట్, ఇందులో వివిధ ఇంటర్నెట్ సర్వీసెస్ సంబంధించిన ప్రోటోకాల్స్, ఎస్ఎంటిపి, ఫైల్ ట్రాన్స్ఫర్, ఎఫ్టిపి, మీడియా పేజీలు ట్రాన్స్ఫర్ చేయుట, అప్లికేషన్ లెవెల్తో ఇంటర్నెట్ పూర్తి కాబడుతుంది. ఇందులో వివిధ ఇంటర్నెట్ సర్వీసెస్ సంబంధించిన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవి మెయిల్, ఎస్ఎంటిపి, ఫైల్ ట్రాన్స్ఫర్, ఎఫ్టిపి, మీడియా పేజీలు ట్రాన్స్ఫర్ చేయుట, డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ ట్రాన్స్ఫర్ మొదలైనవని చెప్పి మనం ఈ క్వశ్చన్ అనేది మనం చెప్పుకున్నాం. దీని కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ క్రింది ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ యొక్క 3 లేయర్లు చూపబడినవి. ఏంటంటే అప్లికేషన్స్, టీసీపీ, ఐపీ. అంటే బిఫోర్ క్లాసెస్లో మనం ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకున్నప్పుడు లేయర్స్ గురించి కూడా చెప్పుకున్నాం. అది క్వశ్చన్ ఏంటంటే ఇదండి. ఇందులో చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ లేయర్స్ అనేవి ఉన్నాయని చెప్పాం కదా. 3వ లేయర్ అయినటువంటి అప్లికేషన్ లెవెల్తో ఇంటర్నెట్ పూర్తి కాబడుతుంది. ఓకేనండి. ఇందులో వివిధ ఇంటర్నెట్ సర్వీసెస్ సంబంధించిన ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. అవి మెయిల్, ఓకేనండి, ఇవి మెయిల్, తర్వాత ఎస్ఎంటిపి మీన్స్ సింప్లీ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎఫ్టిపి, మీడియా పేజీని ట్రాన్స్ఫర్ చేయట, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ను ట్రాన్స్ఫర్ చేయట. మీకు ఎస్ఎంటిపి అంటే ఏంటంటే సింప్లీ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఎక్కువ అడుగుతూ ఉంటాడండి. ఎస్ఎంటిపి అబ్రివేషన్స్ ఎక్కువ మనల్ని అడుగుతారు అనమాట అండి. అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అంటే ఎఫ్టిపి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, మీడియా పేజ్ని ట్రాన్స్ఫర్ చేయట, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ట్రాన్స్ఫర్ చేయటం మొదలగునవి ఈ ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్. ఇక్కడ డయాగ్రామ్ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఒకసారి మీరు చూసినట్లయితే ఈ డయాగ్రామ్ గురించి మనం ఇమేజెస్లో ఎక్కడ ఉందండి, ఓకే,
ఇది ఇమేజెస్లో ఈ డయాగ్రామ్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేయాలన్నమాట అండి. ఇది డయాగ్రామ్. ఓకేనా? ఈ డయాగ్రామ్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్తే కనుక కొద్దిగా మార్క్స్ అనేవి ఎక్కువగా పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట అండి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ 3 లేయర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈ 3 లేయర్స్ ఏంటంటే 3 లేయర్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. 3 లేయర్స్: అప్లికేషన్ లేయరు, టీసీపీ లేయరు, ఐపీ లేయరు. 3 లేయర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనేవి మీకు ఉండడం జరిగింది. ఈ 3 లేయర్స్లో ఏంటంటే ఇవి ఐపీ ప్యాకెట్లు అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్యాకెట్లు ఒకదానితో మరొకటి స్వతంత్రంగా ఉంటాయి. అంటే ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్యాకెట్లు ఎలా ఉంటాయంటే అండి, ఒకదానితో మరొకటి స్వతంత్రంగా ఉంటాయి. వీటిని విడివిడిగా నెట్వర్క్ ద్వారా పంపించవచ్చు. ఎలా పంపించవచ్చు? దీన్ని వీటిని నెట్వర్క్ ద్వారా పంపిస్తారు. ఐపీ ద్వారా పొందగలిగే సేవలు యందు నాణ్యత ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా పొందగలిగే సేవలు యందు నాణ్యత ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఇందులో ప్యాకెట్ల మధ్య నష్టం గుర్తించడం ఉండదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఐపీ ప్యాకెట్లు ఒకదానితో మరొకటి స్వతంత్రంగా ఉంటాయి. అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వీటిని విడివిడిగా నెట్వర్క్ ద్వారా పంపించవచ్చు. ఇక్కడ మనం విడివిడిగా అంటే ఇక్కడ మనం ఒకసారి మనం చూసినట్లయితే ఈ డయాగ్రామ్ ఉంది కదండి, ఫస్ట్ డయాగ్రామ్ ఉంది కదా, ఇదిగోండి ఇది. ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్యాకెట్లు ఒకదానితో మరొకటి స్వతంత్రంగా ఉంటాయి. వీటిని విడివిడిగా నెట్వర్క్ ద్వారా పంపించవచ్చు. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా పొందగలిగే సేవలు మరియు నాణ్యత తక్కువగా ఉంటుంది. ఇందులో ప్యాకెట్ల యొక్క నష్టం గుర్తించడం ఉండదు. అంటే ఇది ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? ప్యాకెట్ రూపంలో వెళ్తుందని చెప్తున్నాను ఇక్కడ. ఇక ది డేటా ఈజ్ స్ప్లిట్ ఇంటూ ప్యాకెట్స్ that travel through multiple network paths. The data traffic is managed by routers. దేని ద్వారా వెళ్తుందండి? రూటర్స్ ద్వారా ఇది ఏమవుతుందంటే వెళ్తుందన్నమాట అండి. అదేదండి, అది ఎలా వెళ్తుంది? ట్రావెల్ త్రూ మల్టిపుల్ నెట్వర్క్ పాత్స్. ఎలా వెళ్తుందంటే మల్టిపుల్ నెట్వర్క్ పాత్స్లో ఈ డేటా అనేది ఏమవుతుందంటే ట్రావెల్ అవుతుందండి. ఏమవుతుందండి? డేటా అనేది ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ ప్యాకెట్లు ఒకదానికి మరొకటి స్వతంత్రంగా ఉంటాయి. వీటిని విడివిడిగా నెట్వర్క్ ద్వారా పంపించవచ్చు. ఎలా పంపించవచ్చు అంటే వీటిని విడివిడి నెట్వర్క్ ద్వారా ఏం చేస్తారంటే పంపిస్తారన్నమాట అండి. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా పొందగలిగే సేవల యందు నాణ్యత ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఇందులో ప్యాకెట్ల యొక్క నష్టం గుర్తించడం ఉండదు. ప్యాకెట్లు అంటే ఇన్ఫర్మేషన్స్ ఎలా ఉంటుందంటే ప్యాకెట్ రూపంలో అంతని చెప్పుకున్నాం. ఇవన్నీ చూడండి, ఇక్కడ రూటర్, ది డేటా ఈజ్ స్ప్లిట్ ఇంటూ ప్యాకెట్స్ ట్రావెల్ త్రూ మల్టిపుల్ నెట్వర్క్ త్రూ. దేని ద్వారా వెళ్తే? రూటర్ ద్వారా ఒక ప్యాకెట్ రూపంలో. ఇక్కడ మీరు చూసారా, ఇది ఏంటండి? ఇది రూటర్. ఎలా వెళ్తుంది? ప్యాకెట్ రూపంలో వెళ్తుంది. త్రూ మల్టిపుల్ నెట్వర్క్ పాస్ స్ప్లిట్ ఇంటూ ప్యాకెట్స్ ద ట్రావెల్ త్రూ. ఓకేనండి? ఓకేనా? ఈ విధంగా టీసీపీ నందు మెసేజ్ ద రివర్స్ మోడల్ ఉంటుంది. ఇది సంక్లిష్టమైన ప్రోటోకాల్. టీసీపీ నందు ఏముంటుందంటే, టీసీపీ అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ నందు ఈ మెసేజ్ ఎలా ఉంటుందంటే రెఫరెన్స్ మోడల్లో ఉంటుంది అన్నమాట. ఇది సంక్లిష్టమైన ప్రోటోకాల్. ఇందులో ప్యాకెట్ల నష్టంకు సంబంధించి అనేక ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి కూడా మనం చెప్పుకుంటున్నాం అండి. ఈ డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజ్ సంబంధించి ఒక భాగం నష్టపోయిన సందర్భంలో దాన్ని మళ్ళీ ట్రాన్స్మిట్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అంటే ఒక భాగం నష్టపడిన సందర్భంలో దాన్ని మరలా ట్రాన్స్మిట్ చేయడం ద్వారా ఈ సమస్యను ఏంటంటే పరిష్కరించవచ్చు. టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ మోడ్ ద్వారా పనిచేస్తుంది. ఇది టీసీపీ అనేది ఎలా పనిచేస్తుంది అంటే కనెక్షన్ ఓరియంటెడ్ మోడ్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ ఏంటంటే అండి ఈ విధంగా అడుగుతారు దీని క్వశ్చన్. నిన్న మనం ఇంటర్నెట్కి ఎక్స్ట్రానెట్కి డిఫరెన్స్ అనేవి చెప్పుకోవడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఏంటంటే అండి, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఎలా అడుగుతున్నారంటే
ఇంటర్నెట్ అనగానేమి ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ అండి. ఇంటర్నెట్ అనగానేమి ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ మ్యాటర్ రాయాలండి. అంటే ఇంటర్నెట్ యొక్క నిర్మాణం దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఆధారమైన సూత్రం అని చెప్పి ఈ మ్యాటర్ సంబంధించిందంతా ఈ మ్యాటర్ రాస్తే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క క్లీన్ నీట్ డయాగ్రామ్ చూసుకోండి. తర్వాత ఇంటర్నెట్ ఆరోపించిన డేటాను డెలివరీ రూపంలో ఇవ్వాల్సింది, ప్యాకెట్ గమనించి అడ్రస్ తీసుకుంటుంది మరియు మొదలైనవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇలా రాసిన తర్వాత దీని కంటిన్యూషన్ ఇది ఐపీ ప్యాకెట్లు ఒకటి తర్వాత ఒకటి వీటిని విడివిడిగా నెట్వర్క్ ద్వారా పంపిస్తాను అన్నమాట. ఈ ఐపీ ద్వారా పొందలేని సేవలందు నాణ్యత తక్కువగా ఉంటుంది. ఇందులో ప్యాకెట్ల యొక్క నష్టం గుర్తించడం ఉండదు. ఈ విధంగా మనం ఏం చేసాం, ప్రాసెస్ అంతా కూడా ఈ విధంగా మనం చేసామన్నమాట అండి. ఏంటిది, ఇదంతా కంటిన్యూషన్కి వచ్చింది. నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఈ మ్యాటర్ రాసి నెట్వర్క్ అంటే నెట్వర్క్ యొక్క ఆర్కిటెక్చర్ రాసిన తర్వాత ఈ మ్యాటర్ రాస్తే ఇక్కడ నెట్వర్క్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క నిర్మాణం గురించి మనం క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అర్థమైందండి. ఇది ఇప్పటివరకు మనం ఇందులో 3 లేయర్స్ ఉంటాయని చెప్పాం కదా, అప్లికేషన్, టీసీపీ, ఐపీ లేయర్స్ మేడం. ది 3 లేయర్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. టీసీపీ అంటే ఇక్కడ అప్లికేషన్ లేయరు, తర్వాత టీసీపీ లేయరు, తర్వాత ఐపీ లేయరు. టీసీపీ అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ విధంగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. ఇది ఇంటర్నెట్ గురించి, ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి అంటే నిర్మాణం గురించి మనం డయాగ్రామ్ వేసాం. ఇది ఫ్రెండ్స్ మీరు మ్యాటర్ రాసుకోండి. ఇక్కడ ఒకసారి పడలేనప్పుడు, లేదంటే ఇక్కడ మీకు ఇమేజెస్ సరిగ్గా టెస్ట్ బుక్లో లేనప్పుడు మనం ఇమేజెస్ మనం ఏం చేయాలంటే పెన్తో రాసుకోవడం వల్ల మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా పెన్సిల్తో డయాగ్రామ్ వేస్తే కనుక మీకు కొన్ని మార్క్స్ అనేవి పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట అండి. అర్థమవుతుందండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రాసెస్ అనేది మనం ఏం చేస్తామంటే అండి మొదలు పెడతాం అన్నమాట. ఓకేనండి. ఇదంతా కూడా ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ కింద మనం చెప్పచ్చు. ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఎక్స్ అని, తర్వాత నెట్వర్క్ అని, తర్వాత రౌటర్ అని, తర్వాత నెట్వర్క్ బి అని, నెట్వర్క్ సి అని, రౌటర్ ద్వారా వై, ఐపీ ఎన్క్యాప్సులేషన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపీ, ఏఐపీ, బిఐపీ, సిఐపీ. హెడర్ నెట్వర్క్ డేటా బ్లాక్ ఏ, ఇది హెడర్ నెట్వర్క్ డేటా బ్లాక్ బి, హెడర్ నెట్వర్క్ డేటా బ్లాక్ సి. ఓకేనండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రాసెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందండి. ఓకేనండి. ఇది మనకి ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ యొక్క నిర్మాణం గురించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈసారి ఇది డయాగ్రామ్ మీరు వేసుకున్నట్లయితే మీకు ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ తర్వాత ఈ డయాగ్రామ్ వేసుకుని ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణం మీరు క్లియర్గా రాస్తే మార్క్స్ అనేవి మీకు ఈజీగా అనేవి పడతాయి అన్నమాట. అర్థమవుతుందండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం యూనిట్ 3 చెప్పుకుంటున్నాం. యూనిట్ 3 ఏంటంటే యూనిట్ 3 ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే అండి డిస్కస్ అనేది మనం చేసుకుంటున్నాం అన్నమాట అండి. ఓకేనండి. ఇప్పుడు యూనిట్ 3లో ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ అంటే ఏమిటి, ఏ విధంగా దాన్ని క్రియేట్ చేస్తారు లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి దీనికి సంబంధించిన మ్యాటర్ ఇది. తర్వాత ఇది ఫస్ట్ ఇది రాసిన తర్వాత ఇది రాసిన తర్వాత కంప్లీట్ అవుతుంది. ఇది దానికి నెక్స్ట్ ఏంటంటే డయాగ్రామెటిక్ మాట. ఇది డయాగ్రామెటిక్గా మీకు మారిస్తే కనుక మంచి మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. అర్థమైందండి. డయాగ్రామెటిక్గా వేస్తే మంచి మార్క్స్ అనేవి మీకు పడతాయి. ఓకేనా. ఇది ప్రాసెస్.
తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఈకామర్స్లో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటంటే అండి, ఇంటర్నెట్ యొక్క పరిణామ క్రియను రాసి దాని యొక్క ప్రయోజనాల్ని వివరించండి. ఇంటర్నెట్ యొక్క పరిణామ క్రియ ఏ విధంగా ఉంటుంది? ఇంటర్నెట్ యొక్క పరిణామ క్రియ ఈ సమాచారమును వెబ్ ద్వారా అందించడం ఒక సమాచార సూపర్ హైవే వలె ఇంటర్నెట్ను భావించవచ్చును. ఇంటర్నెట్ ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చును. ఇంటర్నెట్ ఏ విధంగా నిర్వచించండి? ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. అంటే క్వశ్చన్ వస్తారంటే ఇంటర్నెట్ యొక్క పరిణామక్రమం రాసి దాని యొక్క ప్రయోజనాలు. ఇంటర్నెట్ అనేది ఏంటి అసలు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ యొక్క అనుసంధానం. అది ఇంటర్నెట్ అనేది ఏంటండి? ఇంటర్నెట్ అనేది ఏంటి? ఇది ఏం చెప్తుందంటే ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ యొక్క నెట్వర్క్ల యొక్క అనుసంధానం కింద మనం ఏం చేయొచ్చు అంటే అండి చెప్పుకోవచ్చు. అంటే ఎలాగండి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇమేజెస్లో కొన్ని చూసినట్లయితే వాట్ ఈస్ ద ఇంటర్నెట్ అంటే ఏ వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ యూజింగ్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్. నెట్వర్క్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం? ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ ప్రోటోకాల్. ఇక్కడ సర్వర్ అండి ఇది. అంటే మన ప్రతిదీ ఇన్ఫర్మేషను ఎక్కడ స్టోర్ అవుతుందంటే మనం చెప్పుకోవాలనుకుంటే సర్వర్లో అనేది మనకి స్టోర్ అవుతుంది అన్నమాట. ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్లో అనేది మనకి స్టోర్ అవుతుంది. తర్వాత ఈ సర్వర్లో స్టోర్ అయినప్పుడు మనం క్లయింట్స్ మాట, వీళ్ళందరూ ఎవరంటే క్లయింట్స్. వీళ్ళందరూ క్లయింట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. క్లయింట్స్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఏ వరల్డ్ వైడ్ నెట్వర్క్. వాట్ ఈజ్ ఇంటర్నెట్ అంటే వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ యూజింగ్ ది టీసీపీ ఆర్ ఐపీ ప్రోటోకాల్, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ గురించి కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ అంటే ఇది మాట. ఇక్కడ మీకు ఇంటర్నెట్ గురించి చెప్పాలంటే ఇప్పుడు క్వశ్చన్ మనం ఏం చెప్పుకున్నామండి? క్వశ్చన్ ఏం చెప్తున్నాం? ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ యొక్క అనుసంధానం అంటే ఇదే డయాగ్రామ్ వేసుకోవచ్చు. ఓకే అండి. ఏంటంటే ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ ఇది కూడా అర్థమవుతుందండి. తర్వాత ఇంటర్నెట్ నుండి ప్రామాణిక ప్రోటోకాల్ టీసీపీ ఐపీని వాడతాము. ఇక్కడ మనం ఏం వాడతాము? టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్ అనేది ఖచ్చితంగా మనం వాడతాము. ఓకేనండి. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, టీసీపీ అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. ఓకేనండి. తర్వాత ఇంటర్నెట్ నుండి ప్రతి కంప్యూటర్ ఒక ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించవచ్చును. ప్రతిదానికి కూడా ఏముంటుందంటే ఐపీ అడ్రస్. ఇది ఐపీ అడ్రస్. మెయిన్ ఏంటంటే ఎలా గుర్తిస్తారంటే ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఏం చేస్తారంటే గుర్తించడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. దేని ద్వారా గుర్తిస్తారు? ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ ద్వారా మనం ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్స్ అనేది గుర్తించడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఓకేనా? దేని ద్వారా గుర్తిస్తారంటే ఐపీ అడ్రస్ ద్వారా ఏం చేస్తారంటే గుర్తిస్తారన్నమాట అండి. ఓకేనా? అందుకని డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది అన్నమాట అండి. ఈ డయాగ్రామ్ అనేది వేసుకుంటే మనకి ఈ డయాగ్రామ్ బట్టి మనం మ్యాటర్ కూడా ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవడానికి ఇది ఏమవుతుందంటే మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట అండి. ఓకేనండి. అర్థమవుతుందా మీకు? ఓకేనండి. తర్వాత
ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనం దీని క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నెట్ యొక్క పరిణామక్రమం రాసి దాని యొక్క ప్రయోజనాన్ని వివరించండి. ఇంటర్నెట్ యొక్క ప్రయోజనాలు మనం ఏం చేయాలంటే అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ ప్రపంచం అంతా 1970 నాటికి 2072 నాటికి ఏంటంటే అండి ప్రపంచం అంతా కూడా విస్తరించడం జరిగింది. అప్పుడు దానికి 23 నోడ్లు వివిధ దేశంలో నెలకొల్పడం కూడా జరిగింది. అప్పుడు దీన్ని ఇంటర్నెట్ అనే పేరు కూడా వచ్చిందన్నమాట. దీని ద్వారా డొమైన్ నేమ్ సర్వీస్, బ్రౌజర్స్, స్క్రిప్టింగ్, తర్వాత లాంగ్వేజెస్, తర్వాత మొదలైన అధునాతన టెక్నాలజీ ఆవిష్కరణ ఇంటర్నెట్ను ఒక సమాచార వాహకం వల్లే వాడడం అనేది మొదలవుతుంది. ఇంటర్నెట్ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ యొక్క కొన్ని ప్రయోజనాలు కింద ఇవ్వబడినవి. కింద ఎలా ఇవ్వబడినవి అంటే మనం చూసినట్లయితే కింద ఏ విధంగా మనకి ఇవ్వబడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఏ విధంగా ప్రయోజనాలు అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఎలాగంటే అండి ఈ అడ్వాంటేజెస్ వచ్చేసరికి కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ అండ్ షేరింగ్, తర్వాత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ లెర్నింగ్, తర్వాత అడ్రస్ మ్యాపింగ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత సెల్లింగ్ అండ్ మేకింగ్ మనీ, తర్వాత బ్యాంకింగ్ అండ్ బిల్స్ అండ్ షాపింగ్, తర్వాత డొనేషన్స్ అండ్ ఫండింగ్, తర్వాత ఎంటర్టైన్మెంట్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, కొలాబరేషన్స్ అండ్ యాక్సెస్ అండ్ వర్క్ ఫోర్స్. అంటే ఇక్కడ వచ్చేసరికి కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ అండ్ షేరింగ్, ఇన్ఫర్మేషన్స్ అండ్ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్, అడ్రసెస్ అండ్ మ్యాపింగ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సెల్లింగ్ అండ్ మేకింగ్ మనీ, తర్వాత బ్యాంకింగ్, బిల్స్ అండ్ షాపింగ్, డొనేట్స్ అండ్ ఫండింగ్ అండ్ తర్వాత ఎంటర్టైన్మెంట్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, కొలాబరేషన్స్ అండ్ యాక్సెస్ వర్క్ ఫోర్సెస్. అంటే ఇవన్నీ కూడా మనం ఏం చెప్పచ్చు అంటే ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్ కింద మనం చెప్పచ్చు. కనెక్టివిటీ ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఉంటుంది, షేరింగ్ చేసుకోవడం ఉంటుంది, తర్వాత ఇన్ఫర్మేషన్స్ అనేది నాలెడ్జ్ పెంచుకోవడానికి, లెర్నింగ్ అని నేర్చుకోవడానికి, తర్వాత అడ్రస్ మ్యాపింగ్ అండ్ కనెక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది, తర్వాత సెల్లింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ మనీ, తర్వాత బ్యాంకింగ్ బిల్స్ చేయడానికి, తర్వాత షాపింగ్ చేయడానికి, తర్వాత డొనేట్స్ అండ్ ఫండింగ్, తర్వాత ఎంటర్టైన్మెంట్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ కొలాబరేషన్స్, తర్వాత యాక్సెస్ వర్క్ ఫోర్సెస్. ఇవన్నీ కూడా మనం ఏం చేయవచ్చు అంటే అడ్వాంటేజెస్ కింద మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ రాసుకుంటే కనుక మీరు రాసుకోండి, ఓకేనండి. ఇది రాసుకుంటామంటే కనుక ఏం చేస్తారంటే రాయండి, ఓకేనండి. ఇది రాయడం వల్ల మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అనేవి పాయింట్స్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట, ఓకేనండి. ఈ విధంగా మనం నెక్స్ట్ క్లాస్లో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చదివి ఈ పరిణామ క్రమాన్ని ఇంకా మనం క్లుప్తంగా ఏం చేయొచ్చు అంటే వివరించుకోవచ్చు, ఓకేనండి. ఇది మనకి ఈ ప్రాసెస్ ద్వారా మనం క్లాస్ అనేది చెప్పుకుంటాం. ఒకసారి మీరు చూసినట్లయితే ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం రాసే వాళ్ళకి ఇది మీకు క్లియర్గా ఏంటి అండి అర్థమవుతుంది, ఓకేనండి. ఇది మనకి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.